ప్రజల గురించి అనునిత్యం ఆలోచించే బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరును గమనించాలని బీఆర్ఎస్ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో బీసీల ఆత్మ గౌరవ భవనాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని అన్నారు. పిల్లల చదువుల కోసం గురుకులాలు, ఆడబిడ్డల పెండ్లిండ్ల కోసం కళ్యాణ లక్ష్మి, కుల సంఘాలకు ఆత్మ గౌరవ భవనాలు తదితర సౌకర్యాలన్నింటినీ సీఎం కేసీఆర్ కల్పిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలో భగవంతుడి పేరు మీద రాజకీయాలు నడిపించేవారిని నమ్మవద్దని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంట్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని కొనియాడారు. ఎందుకంటే ఇది डेमोक्रेसी అనేటువంటిది కూడా अपन इलेक्शन में बहुत सारे लोगों को जिताते मगर अपना इलेक्शन में वो लोग से क्या मांगते, हमारा एरिया डेवलप होना, अपने बाल बच्चों के लिए कुछ ना कुछ करना। मगर अपने आजादी आके 75 साल हो रहा, मगर आप लोग जानते क्या चल रहा है ये देश में। टोटल अपने बीसी कम्युनिटी सारे हिंदुस्तान में 80 उनका बजट है 2000 करोड़। परसों में बजट लगाए, मगर अपने तेलंगाना में 2 करोड़ लोग है, उनके लिए बजट लगाए 6200 बजट लगाए है। इसमें ही मालूम होता राजनीति क्या है, अपने लिए कौन सोचते, మన గురించి ఎవరు ఆలోచన చేసేటువంటి ప్రభుత్వాలు. ఇప్పుడు నిన్ననే బడ్జెట్ లో చెప్పాం, కళ్యాణ లక్ష్మి కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆడబిడ్డకు పెళ్లైతే 1 లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమం 12 లక్షల కోట్ల రూపాయలు ఇస్తుంది. దాంట్లో 6000 కోట్లు ఓన్లీ మన బీసీ బిడ్డలకు వచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రాంతంలో ఈ అట్టడుగు వర్గాలకు కోట్లాది రూపాయలు వేసే భూమి ఇలా కేసీఆర్ గారు ఇచ్చిందంటే మన మీద ఎంత ప్రేమ ఉంది, ఎందుకు ఏ అవసరాల గురించి ఇచ్చిండు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఏ ముఖ్యమంత్రి అయినా కనీసం దేశ రాజధానిలో ఢిల్లీలోనైనా ఒక్క కులానికి ఒక్క సంఘానికి ఒక 100 గజాలైనా కేటాయించిందా ఆలోచన చేసుకోవాలి. ఓటం 70 సంవత్సరాలుగా మనల్ని ఓట్ల గురించి మాత్రమే ఉపయోగించుకున్నారు, కానీ వీళ్ళు ఏం చదివేంది, వీళ్ళ బతికేంది, వీళ్ళ పరిస్థితి ఏందని వీళ్ళకు ఏ అవసరాలు ఉన్నాయి ఏ ముఖ్యమంత్రి. కానీ ఇలా మన నాయకుడు మన ఆరకటిక సోదరులు కింద అమ్ముతున్నారు, మార్కెట్లు కట్టియాలని, చేపలు ఉచితంగా, నేతన్నలకు సబ్సిడీ ఇవ్వాలని, గొల్ల కూరకు ఉచితంగా గొర్రెలు ఇవ్వాలని, మా ఎస్సీ సోదరులకు ఎస్టీ సోదరులకు కరెంటు యూనిట్ ఫ్రీగా ఇవ్వాలని, రజక సోదరులకు నాయ బ్రాహ్మణులకు కరెంటు ఉచితంగా ఇవ్వాలని చెప్పి మా గాండ్ల సోదరులకు వాళ్ళు మంచిగా చదువుకోవాలి. వాళ్ళందరూ కూడా పట్రాజులు గాని గాండ్ల సోదరులు గాని ఇంకా ఈ రోజు ఉన్నటువంటి రంగరేజ్ గాని ఆరకట్టెలు గాని ఇంకా నిన్న మొన్న అన్నటువంటి అన్ని కులాల వాళ్ళు చదువుకోవాలని చెప్పి దాదాపు 325 స్కూళ్లను గురుకులాలను ఏర్పాటు చేసి కలెక్టర్లు కావాలి, ఎస్పీలు కావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, సమాజంలో వీళ్ళు గొప్ప ఉన్నత స్థాయి కావాలని చెప్పి అంత ఖర్చు భరించే పరిస్థితి లేదు. ఎందుకంటే మన తాత ముత్తాతలు కోట్లాది కోటీశ్వరులు కాదు, కానీ మనకు నిరుపేదలం కాబట్టి నిరుపేదలకు ఒక నీళ్లను ఈ రోజు కలిగించింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దీని వల్ల ఏ ఉపయోగం, రాబోయే కాలంలో ఇందులో ఒక చిన్న గృహ ప్రవేశాలు పెళ్లి చేసుకోవాలన్నా. ఎందుకంటే ఇది డెమోక్రసీ.